నమస్కారం రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్ రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణుడు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపే ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి నేరుగా మీరు మాట్లాడొచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. ఓకే, సో ఎప్పట్లానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీ కోసం చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, బాగా డబ్బు సంపాదించాడు, మంచి వ్యాపారవేత్త, ఒకే ఒక్క కొడుకుని చాలా జాగ్రత్తగా కళ్ళల్లో గుండెల్లో వేసి పెంచుకున్నాడు. అంటే భార్య పిల్లాడు చిన్నప్పుడు ఉన్నప్పుడే చనిపోయింది. సరే, మళ్ళీ పెళ్లి చేసుకోకుండా కొడుక్కి మంచి భవిష్యత్తు ఇద్దాం, వచ్చిన అమ్మాయి మళ్ళీ ఎలా చూస్తుందో. కొడుకు అంటే చాలా ప్రేమ ఎవరికైనా ఉంటుంది కదా. సరే, చాలా ప్రేమగా కొడుకుని పెంచుకుంటున్నాడు. కొడుకు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైతే ఇక చదువులు అయిపోయాయి, కాలేజ్ ఫైనల్ ఎగ్జామ్. కొడుకుని అడుగుతాడు, నాయన నువ్వు గుర్తుండిపోయేటట్టు, లైఫ్లో గుర్తుండిపోయేటట్టు మంచి ఎండింగ్తో, మంచి ర్యాంకుతో పాస్ అవ్వు, నువ్వు ఏది కావాలంటే అది ఇస్తాను. బోల్డంత డబ్బు ఉంది కదా, వ్యాపారం చేశావు అంటే నీకు ఏది కావాలి చెప్పనండి. నాన్న నాకు మంచి బ్రాండెడ్ కారు కావాలి, బోల్డ్ డబ్బు ఉంది, పెద్ద డబ్బు నాలుగు అబ్బాయి కదా, ఫలానా బ్రాండ్ కారు కావాలి నాకు. అది ఎస్, శాంక్షన్, నీకు రైట్ ఇచ్చేస్తున్నా, నీ ఎడ్యుకేషన్ కూడా అయిపోతుంది, నీకు వ్యాపారంలో రావాలి. సో మంచి కారు ఎలాగా ఇవ్వాలి కాబట్టి నువ్వు గుర్తుండిపోయేటట్టు ర్యాంక్ తెచ్చుకో, లైఫ్లో ఎండింగ్ కదా, అదే ఎడ్యుకేషన్ ఎండింగ్, అది మంచి మెమరీ ఉండిపోయాడు. సరే, ఈ పిల్లాడు కూడా చాలా కష్టపడతాడు, రాత్రిపాలు కష్టపడి బాగా ఎలాగన్నా మంచి ర్యాంక్ రావాలి. అసలే బాగా చదివే పిల్లాడు. సరే, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, బాగా చదువుతాడు. కాలేజీలో మధ్యలో ర్యాంక్ తెలియగానే తండ్రికి అక్కడి నుంచే ఫోన్ చేస్తాడు, నాన్న నేను అనుకున్న దానికంటే బాగా వచ్చింది, నీ గిఫ్ట్ కోసమే వస్తున్నాను ఇంటికి అని చెప్పి అంటాడు. అడావుడిగా రానాయన అంటాడు. ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళంగానే గుమ్మలో కారు ఉండదు, బయట తను అడిగిన కారు ఉండదు, కారు కనిపించకపోతే ఏమిటా అని చెప్పి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే మామూలుగా తండ్రి కాళ్ళకి నమస్కారం చేసి నాన్న ఇది ర్యాంక్ అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇదిగో నీ గిఫ్ట్ అని చెప్పేసి గిఫ్ట్ చేతికిస్తాడు. చేతికిస్తే చూస్తే అది ఒక బుక్ మాత్రమే. ఏంటి ఇది ఇచ్చాడు, లోపల ఏముందో చూద్దాం, ప్యాక్ చేస్తుంది, అది ఓపెన్ చేస్తే బుక్ ఉంది, రామాయణం బుక్ కనిపిస్తుంది. ఇదేమిటి రామాయణం బుక్ ఇచ్చాడు, మా నాన్నకి చాదస్యం ఎక్కువైపోయింది అసలు. అప్పుడు అడుగుతాడు తండ్రితో, నాన్న అమ్మ బతికుంటే ఇలాగే జరిగేదా, అడగ్గా ఒక్కటి అడిగాను, బోల్డ్ అంత డబ్బు ఉంది, ఇంత వ్యాపారం చేస్తున్నావు, అడగ్గా ఒకటే అడిగాను, అది నాకు ఇష్టమైందని, అమ్మ బతికుంటే ఇలా చేసేది కాదు కదా, కోరిక తీర్చేది కదా అని చెప్పేసి ఇక అది అక్కడ పడేస్తాడు. నీతో ఇంక నేనేం మాట్లాడను, నీ ఆస్తి అక్కర్లేదు, నీ వ్యాపారం అక్కర్లేదు అంటే ఎక్స్పెక్ట్ చేయని ఎదురు కనిపించేసరికి తట్టుకోలేకపోతాడు పిల్లాడు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాడు, వ్యతిరేకంగా కనబడేసరికి తట్టుకోలేకపోతాడు. తండ్రి చెప్తుంటే వినడు, తండ్రి మాట్లాడుతుంటే వినడు. నీ ఆస్తి అక్కర్లేదు, నీ వ్యాపారం అక్కర్లేదు, నీ డబ్బు అక్కర్లేదు, ఒక్క కారు ఇవ్వలేదు, ఈ దానికి ఇవన్నీ దేనికి ఏం చేసుకుంటావు నువ్వే చేసుకో, నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో, నాకు అవసరం లేదని చెప్పేసి గబగబా నా ఫోన్ కూడా మార్చేస్తున్నాను, నువ్వు ఫోన్ చేసిన ఫోన్ కూడా దొరకను, నేను ఎక్కడున్నాను కూడా నీకు తెలియదు, నా తంటాలు నేను పడతాను, నేను కొనుక్కోగలను కారు, బొడి కారు నువ్వు ఇవ్వకపోతే తండ్రి మీద కోపంతో అనాల్సినవి అనుకోండి అన్నీ అనేసి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఫోన్ కూడా మార్చేశాడు. దొరికిన పని అంతా చేశాడు, కష్టపడ్డాడు, ఆ పని ఈ పని అని లేదు. మొత్తానికి ఆ కారు కనుక్కపోయినా ఒక కారు కొనుక్కున్నాడు. కారు కొనుక్కున్నాడు చాలా కాలానికి. మొత్తానికి కృషి చేశాడు, సంవత్సరం బాగా కష్టపడ్డాడు, కృషి చేశాడు, కారు కొన్నాడు. కారు కొన్న తర్వాత నాన్నకు ఫోన్ చేశాడు. ఎందుకు ఫోన్ చేయాలనిపించిందంటే, వెదవ కారు కోసం తండ్రిని వదిలేశాను, ఒక రీజన్ ఏంటో ఆయన ఏం చెబుదాం అనుకున్నాడు వినాల్సింది, వినకుండా కారు కోసం ఇదంతా ఇంత చేశాను, ఈ కారు నేను ఇంతకీ కొనలేకపోయాను, ఏదో పనికిమాలింది కొన్నాను, ఇంత కష్టపడితే నాన్న ఉద్దేశం తెలుసుకోకుండా వచ్చాను, అయినా కారు కోసం నాన్న మీద అడగాలని నాన్నకు ఫోన్ చేశాడు. నాన్నకు ఫోన్ చేస్తే పనివాడు ఎత్తుతాడు. 10 రోజులైంది నాన్నగారు కాలం చేసి, 10 రోజులైందని తట్టుకోలేకపోతాడు. అక్కడి నుంచి బయలుదేరుతాడు, ఫ్లైట్ టికెట్ తీసుకుంటాడు, ఊరొస్తాడు. ఊరొచ్చి ఇంటికి వచ్చేసరికి తండ్రి ఫోటోకి దండ వేసి ఉంటుంది. ఒక్కసారి కొలబడిపోతాడు. అప్పుడు పనివాడు చెప్తాడు, అయ్యా మీకు అర్థం కాలేదు, పెద్దయ్య గారు ఎంత బాధపడేవారు, మీ పేరు వచ్చిన ప్రతిరోజు ఏడ్చేవాడు, తల కొట్టుకొని బాధపడేవాడు, నా కొడుకు వినలేదు వెళ్ళిపోయాడు, వినకుండా వెళ్ళిపోయాడు, నేను చెబుతుంటే వినకుండా వెళ్ళిపోయాడు, ఇదంతా ఎవరి కోసం, మీ పేరు వచ్చిన ప్రతిసారి బాధపడేవాడు, ఆ రోజు అన్నం తినేవాడు, రోజు మీరు గుర్తురాని రోజు ఉండేది కాదు, ఆయన ఎన్ని రోజులు భోజనం చేశాడో ఆయనకి తెలియదు, ఈ సంవత్సరంన్నర ఆయన చూసిన నరకం మామూలు నరకం కాదయ్యా, మీరు ఎందుకు చేశారో ఫోన్ కూడా మార్చేశారు అని చెప్పి పనివాడు జరిగిందంతా చెప్తాడు. అయితే ఈలోపు అక్కడ తను ఇచ్చిన గిఫ్ట్ కనిపిస్తుంటుంది, బుక్. ఆ బుక్ తీసి అసలు ఎందుకు ఇచ్చాడు ఇదని చెప్పి ఆ బుక్ ఓపెన్ చేస్తాడు.
బుక్ ఓపెన్ చేస్తే బిల్లు ఉంటుంది, అందులో కారు బిల్లు, కొన్ని అమౌంట్ పే చేసి అక్కడే షోరూంలోనే ఉంటుంది. అది బుక్ ఇలా పైకి ఎత్తే దాని తాళం కూడా కింద పడుతుంది, కీ కూడా కింద పడుతుంది. అది బిల్లు పే చేసేసాడు, వెళ్ళి తెచ్చుకోమని. అంటే ఒక భగవద్గీత, ఒక సత్సాంప్రదాయానికి, సత్ప్రవర్తనకి ఒక మంచి లక్షణాలు కలిగి ఉండే పుస్తకం ఈ రామాయణం పుస్తకంలో పెట్టిద్దాము అని చెప్పేసి తండ్రి ఆలోచన కావచ్చు. చూసుకోకుండా ఇలా చేసేస్తే అప్పుడు మొత్తం అన్నీ చూస్తే ఏమైందంటే తండ్రి ఎన్నో చేశాడు. కారు అడిగాడు, ఆ కారు కంపెనీ ఏజెన్సీయే తీసుకుంటాడు కొడుకు కోసం. అలాగే బోల్డ్ అన్ని వ్యాపారాలు అన్నిటికీ కొడుకుని రెడీ చేస్తాడు, అన్ని బ్రాంచెస్ రెడీ చేస్తాడు, అన్ని ఏరియాలు తీసుకుంటాడు. ఈ సంవత్సరంలో మొత్తం అన్నీ ఎస్టాబ్లిష్ చేసేసరికి బాధ తట్టుకోలేక తండ్రి చనిపోతాడు. తండ్రి కొడుకు లేడన్న బాధతో చనిపోతాడు. కొడుకు వచ్చేటప్పటికి పరిస్థితి ఏంటంటే ఎవరెవరి దగ్గర ఏమున్నాయి ఎవరు వెనక్కి ఇవ్వలేదు. తండ్రి ఎవరి దగ్గర వ్యాపారంలో ఇవ్వాల్సినవన్నీ అందరూ వచ్చి మీద కూర్చున్నారు. ఇవన్నీ ఇవ్వాల్సి వచ్చింది, రావాల్సినవి ఏవి రాలేదు. మొత్తం అతలాకుతలం అయిపోయింది. మొత్తం మళ్ళీ రోడ్డు మీదకి జీవితం వచ్చింది. అదే తండ్రి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎక్కడో ఉంచుదాం అనుకున్నాడు తండ్రి, ఎక్కడో పాతాళానికి వెళ్ళిపోయాడు అర్థం చేసుకోకుండా. సో భగవంతుడు కూడా మనకు అన్నీ ఇద్దామని అనుకుంటాడు. మన కోరికలేమో చిన్నవి అయ్యి ఉండొచ్చు, ఆయన ఏదో చేద్దాం అనుకుంటాడు. మనం అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని అనుకుంటాం. మన తండ్రి మన గురించి ఎలాగైతే ఆలోచిస్తాడో భగవంతుడు కూడా మన గురించి అలాగే ఆలోచిస్తాడు. ఇంకా ఏదో ఇద్దాం అనుకుంటాడు ఆయన. ఓకే గురుగారు. సో ఫస్ట్ కాలర్ ఉన్నారు నాయనా గారు హైదరాబాద్ నుంచి. నాయనా గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? గురుగారు, నేను మిమ్మల్ని కలిశాను. నాకు వచ్చిన రుద్రాక్ష నాకు ఫలితాలు చాలా బాగున్నాయి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ మా తమ్ముడికి 23 ఆగస్ట్ 1993 మా తమ్ముడికి. వీడు కూడా నాలాగా సక్సెస్ అవ్వాలని. అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవును గురుగారు. ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది తులారాశి, నక్షత్రం స్వాతి, మొదటి పాదము. చాలా బాగుందమ్మా. ఈ అబ్బాయి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. వివాహం కొంచెం ఆలస్యమైనట్టుంది, వివాహానికి కూడా దగ్గరకు వస్తున్నాయి. అన్నీ బాగున్నాయమ్మా. రైట్, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ఈ అబ్బాయికి ఇవ్వండి. త్రయోదశి ముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు సూర్యస్వరూపము. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. వివాహం అవ్వలేదమ్మా ఇంకా? రైట్, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి. అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే వచ్చే పని ఒక అద్భుతం, ఆ ఫలితం ఒక అద్భుతం. రైట్, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే గురుగారు. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేయాలో అర్థం కాక ఎవరిని పడితే వాళ్ళని అడుగుతూ ఉంటారు. నాకు ఇప్పుడు ఎలాంటివి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో తెలియక ఎదుటి వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు. సో వీళ్ళని ఎలా చూడాలి అంటే జీవితానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి వాళ్ళ నిర్ణయం తీసుకోకపోతే, తెలియకపోతే ఎవరినైనా గైడ్ చేయమనాలి. నా ఆలోచన ఇలా ఉంది, నా ఆలోచన ఎలాగా సక్రమంగా చేయాలి. అంతేగాని నువ్వేం చేయాలో ఎదరోడికి ఎప్పుడు తెలియదు. నువ్వేం చదవాలి నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది, నువ్వే పని చేయాలి నీకున్న అనుభవాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని నువ్వు వదిలేసి నీ గురించి ఎదరవాళ్ళని అడిగితే వాళ్ళు తెలుసో తెలియకో రాంగ్ గైడ్ చేస్తే నీ జీవితం పాడైపోద్ది. నీకు ఇష్టం లేని సలహా చెప్పినా, నీకు తెలియని విషయాల పట్ల వాళ్ళు మాట్లాడినా అది వాళ్ళ మాట పుచ్చుకొని నువ్వు వెళితే పాడైపోతుంది. ఒక అడవిలో ఒక ఎద్దు వెళ్తోంది, ఒక దున్నపోతు అడవిలోంచి వెళుతూ ఉంటే సడన్గా వెనక నుంచి ఏదో శబ్దం అవుతుంది. ఏమిటా అని చూస్తే వెనక పెద్ద పులి. అమ్మ సత్యమరా బాబు అని గుండెలో రాయపడినట్టు వెనక పులి వస్తుంది, దీంతో తప్పించుకోవడం ఎలాగా అని చెప్పి హడావిడిగా ఒక దూకుతుంది. దూకంగానే ఒక కాలువలో పడుతుంది. ఈ కాలువలో పడ్డామని చూసుకునే లోపు మొసలు ఉంది అందులో. మొసలు చూసి ఇంకా మొత్తం పోయింది. అయ్యో, భూమి మీద ఉంటే ఎలాగోలా పోరాటం చేయడం, ఆ చచ్చే వరకు ఏదో చేసేవాళ్ళం, ఇదేమో నీళ్ళల్లో పడితే మనకి దానికి టిఫిన్ అయిపోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. దాంతో పోరాటం చేయాలన్న ఆలోచనే మనం అవసరం లేదు. నీటిలో దానికి ఉన్న బలం చెప్పనలవి కాదు. ఎలాగైనా మనం నేల మీదకి వచ్చేద్దాం, ఓపుకుంటే పోరాడదాం, లేకపోతే దానికి ఆహారం అయిపోదాం, పోరాడడానికి ఛాన్స్ అన్న ఉంటుంది కదా అని చెప్పి అతి కష్టం మీద చాలా వేగంగా ఒడ్డుకు రావడానికి ట్రై చేసి ఒడ్డుకు వచ్చేస్తే పులి ఉంటుంది. అంతే, చావు బ్రతుకు. అయితే బతకడం, లేకపోతే దానికి ఆహారం అయిపోవడం. అంతే. ఒక్కసారి ఒళ్ళు వదిలించుకొని బలమైన తన కాళ్ళు ఒక్కసారి నేల కానించి
పదునైన కొమ్ముల్ని ఒక్కసారి విదిలించి పులి మీద చాలా కోపంతో వచ్చేసరికి పులి కూడా కంగారు పడింది, ఒక్క అడుగు వెనక్కేసింది. ఇంక ఇదే అవకాశం కానీ రెట్టించిన ఉత్సాహంతో పులి మీద దాడి చేసింది, పులి పారిపోయింది. సో ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు తనకు తెలియని ప్లేస్లో తను యుద్ధం చేయలేదు, వాటర్లో చేసినా ఉపయోగం ఏమీ లేదు. అలాగే మనం కూడా తెలియని వాటిల్లో మనం సాధించేది ఏమీ ఉండదు. మనకి ఎందులో అనుభవం ఉందో అది చెయ్యగలిగితే అందులో సక్సెస్ సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలా ఆలోచించండి. మీకు తెలియని వాటిల్లో వేలు పెట్టాలని ప్రయత్నం చేయకండి. మీకు తెలియనిది ఎవరో చెప్పేస్తే చేసేద్దామని ఆలోచన కూడా కరెక్ట్ కాదు. మీకు ఏం కావాలో మీకు తెలియాలి. నెక్స్ట్ కాలర్ పవన్ గారు ఉన్నారు. పవన్ గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. హలో. నమస్కారం గురుగారు. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా సార్? అబ్బాయిది డిసెంబర్ 16, 1996 సార్. 1996. అవును సార్. సోమవారం పుట్టినట్టు గుర్తుందండి? సోమవారం సార్. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు సార్. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది కుంభరాశి. ఈ అబ్బాయి విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇంకా మ్యారేజ్ అవ్వలేదా అండి? కాలేదు సార్, అందుకోసం. అదే చూస్తున్నా, మ్యారేజ్ అవ్వలేదు. రైట్, బాగుంది, జాతకం బాగుంది, ఏమీ ఆందోళన పడక్కర్లేదు. ఈ అబ్బాయికి ద్వాదశముఖి కానీ నవముఖి కానీ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న పనికి ఇది తోడైతే వచ్చే ఫలితం ఊహించనిదై ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు. సో అంటే ఇది నాకు వచ్చిన డౌట్ అనమాట. సో కాశీకి వెళ్తే ఏదో ఒకటి వదిలేసి రావాలి అంటారు కొంతమంది, వాళ్ళకి ఇష్టమైనది వదిలేస్తారు. లైక్ కొంతమంది స్వీట్స్ని వదిలేస్తారు, లేకపోతే సంథింగ్ తమ అలవాట్లు మార్చుకోవాలి అని ఏదో ఒకటి అనుకుని వెళ్తూ ఉంటారు. సో అంటే ఏంటి అసలు కాశీకి? అసలు ఇది తప్పు పూర్తిగా. మనకి ఎలా వచ్చి అంటే చాలా మంది, నీకే కాదు చాలా మందికి ఉన్న డౌటే ఇది. చాలా మంది అనుకుంటారు కాశీకి వెళ్తే కాయో పొలం వదిలేసి రావాలి, స్వీటో పొలమో కాయో ఏదో ఒకటి వదిలేసి రావాలి, నచ్చింది వాళ్ళకి నచ్చింది. ఇది పూర్తిగా తప్పు. అది అర్థం చేసుకోక ఒక్కొక్కటి, ఒక్కొక్క పదం, ఒక్కొక్క విషయం ఒక్కొక్క రకంగా తెలియజేస్తుంటుంది. మనం తీసుకునే దాన్ని బట్టి అర్థం ఉంటుంది. ఇప్పుడు ఒక పెళ్లి దగ్గరగా భోజనాలు జరుగుతున్నాయి, డిన్నర్ జరుగుతుంది. డిన్నర్ జరుగుతూ ఉంటే అక్కడ రాసుంది, ఒక పిల్లాడేమో భోజనం చేస్తున్నాడు, పెద్ద ఆయన చూస్తున్నాడు, ఈ గంటలు గంటలు తింటున్నాడు, ఈ తిండి ఇక్కడికి అవ్వదా, ఎప్పుడు కూర్చున్నాడు ఇంకా తింటూనే ఉన్నాడు, ఎంతసేపు తింటారా బాబు అని చెప్పి, ఏమయ్యా ఎంతసేపు భోజనం చేస్తామని అడుగుతాడు. నాకు కష్టంగానే ఉందండి, లెగిసిపోదామని చూస్తున్నాను, ఇంకా 10 అవ్వట్లేదు, డిన్నర్ టైం 7 to 10 అన్నాడు, అట్టే అన్నీ ఎప్పుడు అవుద్దా చూస్తున్నాను, కష్టంగా ఉంది తినడం. సో ఇక్కడ దీని అర్థం 7 గంటల నుంచి 10 గంటల లోపు నువ్వు ఎప్పుడైనా తినొచ్చాను మొదలు పెడతాను. అంటే 7 గంటలకు కూర్చొని 10 గంటల వరకు తినమని కాదు. అలాగే కాశీకి వెళ్ళి ఇక దీని అర్థం ఏమిటంటే కాయో ఫలమో వదిలేయమని. కాయము అంటే శరీరము, కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేమని కాదు. ఇక్కడ కాయాపేక్ష ఫలాపేక్ష లేకుండా విశ్వేశ్వరుని దర్శనం చేసుకోమన్నారు. అంటే కాయాపేక్ష అంటే శరీరం మీద ఆపేక్ష, ఫలాపేక్ష నువ్వు ప్రతిఫలం ఆశించకుండా భగవంతుని కోరుకో. కాయాపేక్ష ఫలాపేక్ష అంటే ఇది అంతే. కాయాపేక్ష ఫలాపేక్ష అంటే కాయం అంటే శరీరం, ఫలం అంటే ప్రతిఫలం, చేసిన పనికి ఫలం. అక్కడికి వెళ్ళినందుకు విశ్వేశ్వరుడు ఇది ఇవ్వాలి, ఆయన ఇది అడగాలి అని కాదు. ఏమీ లేకుండా ఆయన ముందు నిల్చో. ఇవేమీ లేకుండా కాయాపేక్ష ఫలాపేక్ష లేకుండా ఆయన ముందు విశ్వేశ్వరుడి ముందు నిల్చో అని అర్థం. కానీ స్వీటో పాడో వదిలి ఇవన్నీ ఇది చాలామంది చేసే పనులు ఇంకా చాలా చిత్రంగా ఉంటాయి. ఒక పెద్ద ఆమె చెప్తుంటే అంటే ఇష్టమైన స్వీట్స్ వదిలేస్తారు, అవి వదిలేస్తారు, బాగానే ఉంది. మనవరాలంటే చాలా ప్రేమ అంట, మనవరాలతో మాట్లాడడం మానేసింది, ఇష్టమైనవి వదిలేమన్నారని. సో ఇవి చాలా చాలా విచిత్రంగా ఉంటాయి ఇలాంటివి. సో అతి సర్వర్త వర్జేత్, అతిగా ఏది చేయకూడదు. సో మీరు అర్థం చేసుకోవడం తప్పది అంతే. కాబట్టి కాయాపేక్ష ఫలాపేక్ష అంటే వదిలేమని కాదు. ఏ భగవంతుడు నాకు అవి ఇచ్చాయి, నీకు ఈ ఇచ్చేయమని చెప్పి ఎవరు అడగరు. నువ్వు ఇది వదిలే అది వదిలేమని చెప్పి ఎక్కడ ఉండదు. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ వర్ణిక ఫ్రమ్ హన్మకొండ నుంచి. వర్ణిక మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమః శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మ డేట్ ఆఫ్ బర్త్?
15th January 15th Jan 1990 అండి. 1990. ఎవరిదమ్మా ఇది? ఇది మా అన్నదండి. ఇది సోమవారం నాడమ్మా? అవునండి. అంటే తను బిజినెస్ చేయాలనుకుంటున్నారండి. నేను చాలా రోజుల నుంచి లైవ్ ట్రై చేస్తున్నాను. ఇది విధియా కృష్ణపక్షము బహుళ విధియా? ఇది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రము. రైట్. ఈ 15/1 జనరల్గా ఇది మనం కనుమ సంక్రాంతి అంటే ఇది 92 అయితే అది 15వ తారీఖు వస్తుంది సంక్రాంతి. అలాగే అంటే లీఫ్ సంవత్సరం అయితే అది 15th వస్తుంది. లీఫ్ సంవత్సరం కాకపోతే 14th వస్తుంది. ఇది 15th అంటే కనుమ రోజు మనకి మామూలుగా. కానీ 15 జనవరి ఇంకొక ఓ పెద్ద వ్యక్తి పుట్టినరోజు కూడా, మార్టిన్ లూథర్ కింగ్. అంటే వివక్ష, జాతి వివక్ష కోసం పోరాటం చేసిన తెల్లజాతి నల్లజాతి సూర్యుడు. అంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సడన్గా డేట్ ఆఫ్ బర్త్ చూసి మనకి గుర్తొచ్చింది. ఆయన 68లో చనిపోయాడు. 1968లో చనిపోయాడు. 1529లో ఆయన పుట్టాడు. ఎందుకు సడన్గా గుర్తొచ్చాడంటే ఆ పోరాటంలో అంటే వివక్ష, జాతి వివక్ష, నల్లజాతి తెల్లజాతి వివక్షలో మార్టిన్ లూథర్ కింగ్ ఎందుకు గుర్తొస్తాడంటే ఐ హ్యావ్ ఎ డ్రీమ్. ఆయన మీటింగ్లో 112 సార్లు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అంటే నాకు ఒక కళ ఉంది. ఒకరోజు నల్లజాతీయులు తెల్లజాతీయులు కలిసి ఒకే బస్సులో ప్రయాణం చేస్తాం. నాకొక కళ ఉంది, మేమిద్దరం కూర్చొని ఒక దగ్గరే భోజనం చేస్తాం. నాకొక కళ ఉంది, మేమిద్దరం కలిసి ఒక దగ్గరే పని చేస్తాం. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ వన్ డే అని మొదలు పెడతాడు. సో 112 సార్లు అబ్రహాం లింకన్ మెమోరియల్ ఆ స్టెప్స్ మీద నిల్చొని ఆయన మాట్లాడే ఆ ప్రసంగం ప్రపంచాన్ని కదిలించేసింది ఆ రోజు ఆయన మాట్లాడే మాటలు. సో హ్యాట్స్ ఆఫ్ టు మార్టిన్ లూథర్ కింగ్. ఆయన్ని మనం మార్టిన్ లూథర్ కింగ్ అని సెర్చ్ చేయక్కర్లా, చక్కగా ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనగానే ఆయన ఫోటోలు వచ్చేస్తాయి. రైట్, బాగుందమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. ఓ చిన్న కాంబినేషన్లో 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శనిదోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదైనా ఒక్కటి వేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, సో మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు? ఒకసారి పర్యటన వివరాలు. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు, కానీ ప్రతి గురువారము ఏదో ఒక బ్రాంచ్కి, ఈ సంస్థ బ్రాంచ్లకి వెళ్ళడం ఓ సాంప్రదాయంగా పెట్టుకున్నాం. రేపు కమింగ్ థర్స్డే నేను విశాఖపట్నం వెళుతున్నాను గురువారం నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం మళ్ళీ విశాఖపట్నమే. సో దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అటు నుంచి ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఇటు నుంచి ఆంధ్రా నుంచి, పెద్ద నగరం అది. సో కాబట్టి నా మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే కలవచ్చు. మీరు అలా 2-3 ఇస్తే నేను ఉండేది, ఎందుకంటే మధ్యాహ్నం 1 గంటన్నర వరకే ఉంటాను. కొన్ని గంటలు 3 గంటలు మాత్రమే నేను అక్కడ ఉండే, ఒక 2.5-3 గంటలు ఉంటాను. మీరు 2-3 పేర్లు ఇస్తే చాలా ఇబ్బంది అయిపోద్ది. మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే ఇబ్బంది కాదు, నాకు కష్టమే. అలా జరగడానికి వీల్లేదు. అర్థం చేసుకొని సహకరించండి. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. మీరు సమయం నాకు ఇస్తే, ఇక్కడ చూస్తున్నారు 8 సెకండ్లలో 150 స్టెప్స్ వేస్తున్నాను, మీ జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. నాకు 1 నిమిషం టైం ఇస్తే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలను అన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం మీకుంటే ఒక్కొక్క పేరు అక్కడ నమోదు చేయించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితము. ఒక్క గురువారం నాడు మాత్రమే నేను అందుబాటులో ఉండను, ఏదో ఒక బ్రాంచ్లో ఉంటాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఈ సంస్థ బెంగళూరులో ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి ఎదురుబదురుగా మనం 1-to-1 మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు విశాఖపట్నంలో నన్ను కలవాలని అనుకున్న ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ హైదరాబాద్. శ్రీనివాస్ గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు
సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. సార్ మా పాప గురించి తెలుసుకుందాం డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ 21 ఆగస్ట్ 2000 సంవత్సరంలో. 2000. ఎంతమంది పిల్లలు సార్? పాప బాబు సార్. సార్ సోమవారం అమ్మాయి పుట్టినట్టు గుర్తుందా అండి? సార్ అమ్మాయి ఏం చేస్తుంది? 11:45 సార్. మిడ్ నైటా? అవును సార్, తెల్లారితే మంగళవారం. ఇది సోమవారం నాడు నైట్ వెళ్ళండి. ఇది సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి అంటే పౌర్ణమి నుంచి 7వ రోజు. ఇది వృషభ రాశి. ఈ అమ్మాయి ఏం చేస్తుందండి ఇప్పుడు? చాలా బాగుంది జాతకం. సార్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కాలేజీలో లెక్చరర్గా చేరింది సార్. ఓ ఫ్యాకల్టీ, రైట్ అండి. ఎక్కడ, ఏ ఊర్లో అండి? ఈ గుర్రం కూడా సార్, మనం చేసేదేమో సెయింట్ మేరీస్ కాలేజ్ సార్, ఇంజనీరింగ్ కాలేజీలో. వెరీ నైస్, వెరీ నైస్ అండి. జాతకం అయితే చాలా బాగుందండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసే ప్రయత్నం చేయండి. వాళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము, మీ ఆశీర్వచనము అన్నీ చాలా బాగుంటాయి. ఒక్క రుద్రాక్ష 13 ముఖాలు కానీ 9 ముఖాలు కానీ, ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. ఈ 13 ముఖాలు త్రయోదశి, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, 9 ముఖాలు, అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. మనకి ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఎందుకు ఉపయోగపడుతుందో, ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు. ఈ సంపద, ఆధ్యాత్మిక సంపద మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఉంటామనడంలో ఎలాంటి సందేహము లేదు. అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఓకే గురుగారు. సో ఈ మధ్యన బాగా అది ఎవరు ప్రమోట్ చేశారో తెలియదు కానీ దాని వాల్యూ అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అదే కరుంగలి మాల. దా హడావిడి ఏంటి? సో ఎవరైనా వేసుకోవచ్చా? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ ఓపెన్ చేసినా మేము అమ్ముతున్నాం అని చెప్తున్నారు. ఏది ఒరిజినల్ ఏది నకిలీయో తెలియట్లేదు. సో ఏం చెప్తారు? వేసుకోవడం తప్పే ఉంది, ఎవరైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ పద్ధతి ప్రకారంగా వేసుకుంటే బాగుంటుంది. ఎలా పడితే అలా కాకుండా ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏమిటంటే, కరుంగలి అంటే తమిళ్లో కరుంగలి మాల, ఆంగ్లంలో బ్లాక్ ఎబోని, తెలుగులో నల్లతుమ్మ. సో చాలామంది దీన్ని సెమ్మి, జమ్మి ఇలా రకరకాలుగా అంటుంటారు. అదేమీ నిజం కాదు. 150 సంవత్సరాలు భూములు ఇవన్నీ ఏది నిజం కాదు. ఇది మామూలు నల్లతుమ్మ. దిష్టి దోషాలకి అది వాడతారు. పాతాళ శంభు మురుగన్ అని తమిళనాడులో ఒక దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటిది. సో పూర్వకాలం మన పెద్దవాళ్ళు కూడా నల్లతుమ్మని దిష్టి దోషాలకి వాడేటువంటి వాళ్ళు. అది చాలా బరువుగా ఉంటుంది. సో ఇది ఒరిజినలా నకిలీయా అంటే పెద్దవాళ్ళకి చూపిస్తే అది నల్లతుమ్మో కాదో చెప్తారు ఇంట్లో. అది బ్లాక్ ఎబోనియా కాదో, దీనికి ఏం సర్టిఫికెట్లు అవసరం లేదు. సో వేసుకునే పద్ధతి ఏమిటంటే, బొడ్డు దాటకుండా వేసుకోవాలి, నాభి దాటకుండా. మీరు అది మెటల్లో చేయించుకున్నా, డైరెక్ట్గా వేసుకున్నా. రెండో పద్ధతి ఏమిటి అంటే, ఖచ్చితంగా దానికి మేరు ఉండాలి. అంటే గురుపూస, కొనికి పూస, క్లాస్ లీడరు, లాకెట్టు, హెడ్ అంటాం, అది ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ ఒక గ్రూప్ డిస్కషన్లో కూడా పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనైనా అక్కడ పెట్టమంటారు. ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలా పడితే అలా వేసేసుకుంటున్నారు. అలా వేసుకోవడానికి వీల్లేదు. మేరు అయితే ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే పరిపూర్ణత వస్తుంది దానికి. మనం జపం చేసినప్పుడు కూడా మేరు తిప్పి జపం చేస్తాం. సో మేరు అనేది ఉండాలి. అది సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ పెట్టుకుంటారా, లేకపోతే మీకు మీ జాతకానికి కానీ మీకు అవసరమైన రుద్రాక్ష కానీ దాన్ని మేరుగా వేసుకుంటారా? ఏదో ఒకటి వేసుకోవాలి. వేసుకోకుండా అలా వేసుకోకూడదు, దానికి పరిపూర్ణత రాదు. పద్ధతి ప్రకారంగా వేసుకోవాలి. అది బొడ్డు దాటకుండా వేసుకోవాలి. ఎన్ని వేసుకున్నా, 54 వేసుకున్నా, 108 వేసుకున్నా బొడ్డు దాటకుండా వేసుకోవాలి. సో అది సరైనదా కాదా అంటే దానికి ఏ సర్టిఫికెట్లో అవసరం లేదు. ఇప్పుడు ఈ సంస్థ అంటే బయట నుంచి తేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఈ సంస్థకే ఉంది. భారతదేశం అంతా పంపిస్తారు. మీరు భారతదేశంలో ఏ మూల ఉన్నా ఈ సంస్థ ఎక్కడుంటే మీరు అక్కడికి వెళ్ళి ఒరిజినల్ కలెక్ట్ చేసేసుకోవచ్చు. లేదు మీరు కొరియర్లో పంపించమంటే వీళ్ళు భారతదేశంలో ఏ మూలకైనా పంపిస్తారు. కొరియర్ ఛార్జెస్ మీరు పే చేయాల్సి వస్తుంది. ఇది ఒరిజినల్లా కాదా అని చెప్పడానికి ఈ మాలతో పాటు ఏ వుడ్లోంచి అయితే, ఏ చెక్కలోంచి అయితే ఇది కట్ చేశారు, ఆ హోల్స్ ఉన్న చెక్క ముక్క, వుడ్ పీసు మీ మాలతో పాటు మీకు పంపిస్తారు. అంటే ఇది ఒరిజినల్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చూపిస్తే ఇది ఒరిజినల్లో కాదో చెప్తారు ఆ వుడ్. దాన్ని, ఈ వుడ్ పీస్ని మీరు పూజలో పెట్టండి. ఈ కరంగలి మాలని మెడలో మీకు అవసరమైన రుద్రాక్షను కానీ లాకెట్ని కానీ వేసుకొని ఇది ధరించండి, బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు, చాలా విషయాలు చెప్పారు. చాలా మంది కాలర్స్కి చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. రైట్, ఇది వాళ్ళ మన రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.